వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ ప్రత్యేకతను చూపినప్పుడే విజయం. 6 గ్యారంటీలను పాతరేసిన బడ్జెట్. మధు పార్క్ వాసుల ఆందోళన. బీసీ కులగణన డేటా ప్రకటించే వరకు పోరాటం. Now we have revived the inlets. Water anta we have now allowed to come into the lake. So that's how you understand. You address the urban flooding. Now again another important thing is ఒకవైపేమో ఇది కాంక్రిటైజేషన్, లేక్స్ ఎంక్రోచ్మెంట్ ఒకవైపు అది జరుగుతుంటే రెండో వైపు ఈ మనకి ఇదంతా గ్లోబల్ వార్మింగ్, చేంజ్ ఇన్ క్లైమాటిక్ ప్యాటర్న్స్ ఇదంతా మనం చూస్తాం. There is something called urban ఇది climate change, cloud bursts and heat island effect. So naturally concretization and lot of skyscrapers and all they're coming up, and concretization toti, the temperatures of the cities are 3 to 4 degrees more than the suburbs. So cities are more hotter than when compared to the suburbs. So when it is hotter, what happens? Vedi ekkoyindi anukondi emaytadi, it results in convective currents. Light air paiki veltadi, paiki velli malla cool ayin tarvata malla varshanga padutundi. So naturally this convective activity is more in the metropolitan cities. So metropolitan cities lo ekku unnappudu rainfall also is likely to be more. So manaki this year we have a target of taking almost around 2000 acres of land, which is worth about 1 lakh crores. So ఇది లక్షల కోట్ల భూములు అన్యాక్రాంతం అంటే కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. So that's how good operations and all చేసిన తర్వాత we decimated the whole of the Naxal cadre there, and around 42 మంది చనిపోయారు అప్పుడు ఎన్కౌంటర్స్ లో. So I was given gallantry, President's Gallantry Medal for. Tarvata I moved to East Godavari as additional SP, and tarvata I was SP Greyhounds in 2009 to 12, and tarvata I was Khammam SP also, Erstwhile district of. అన్ని డిమాండ్లతో పాటు ఇవాళ ఒక డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఈ బీసీ చాలా మంది తెలియకనే చివరిగా చెప్తున్నా ఏంటంటే చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే ఎస్టీలు అంటే దేశవ్యాప్తంగా ఒకటే కులం ఉంటారు, బీసీలు రాష్ట్రానికి ఒక విధంగా ఉంటారు అన్నారు. నేను వాళ్ళకి అవగాహన లేని వాళ్లకు నేను సూచించేది ఏంటంటే ఇవాళ ఎస్సీలలో ఉన్నటువంటి కులాలు దేశవ్యాప్తంగా ఒకటే జాబితాలు లేవు. ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఉంటే ఇంకో రాష్ట్రంలో బీసీలు ఉన్నారు, ఇంకో రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు. ఎస్టీలలో కూడా ఒక రాష్ట్రంలో ఎస్టీలు ఉన్నారు, ఇంకొక రాష్ట్రంలో బీసీలు ఉన్నారు, ఇంకొక రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు. బీసీలు కూడా ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు, ఇంకొక రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు, ఇంకో రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. కాబట్టి కులగణన లెక్కలు ఏంటంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని చేయాలి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని బీసీ కులాల లెక్కలు తీసి అంతిమంగా 29 రాష్ట్రాల లెక్కలు ఒకటే దగ్గరేసి బీసీ జనాభా ఎంతో తేల్చాలి. కాబట్టి మా పోరాటము బీసీ కులగణన జరిగేంత వరకు పోరాటం ఉంటుంది. వివరాలు వెల్లడించేంత వరకు మా పోరాటం ఉంటుంది. ఆ డేటా వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచే వరకు మా పోరాటం ఉంటుంది. అన్ని రంగాల్లో మా వాటా దక్కే వరకు మా పోరాటం ఉంటుంది. మా పోరాటాన్ని ఆపేలేదు. కాబట్టి 23న ఢిల్లీలో సోమవారం రోజు 23న మార్చి 23న జరిగేటువంటి ఢిల్లీలో జరిగే మహాధర్నాకు వేలాది మంది ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. మాకు ఒక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద నోటిఫికేషన్ ఇచ్చారండి. మధు పార్క్ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ మొత్తంకి కలిపి మాకు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అని. సో మేము పెద్దలు పిల్లలు అందరూ కూడా మేము చాలా 20 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఉంటున్నాము. సో ఇది ఖాళీ చేసే ప్రసక్తి లేదని చాలా పెద్దగా ప్రొటెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ అది గాంధీ బొమ్మ కోసం కాదు, మేము బఫర్ జోన్ లో ఉన్నారు, అందుకని మేము ఖాళీ చేయమంటున్నామని చెప్పారంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి మాకు ఓరల్ గా చెప్పింది. అయితే తర్వాత కూడా మాకు 0 వాల్యూ ఉంటుంది ఎంపీఆర్ మీరు ఖాళీ చేయకపోతే, ఇలాంటి కొన్ని బెదిరింపు రకమైన స్టేట్మెంట్స్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ రోజుకి ఒకటి మాకు ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మాతోని వచ్చి ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్ మాట్లాడలేదు, మాతో చర్చించలేదు, మమ్మల్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మొత్తము తెలంగాణ స్టేట్ అవసరం లేని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసము అంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మేము అందరూ అనుకుంటున్నాము. అదే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని, ప్లీజ్ విత్డ్రా ద నోటిఫికేషన్. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి
నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్ళీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్ళీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్ళీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ₹1 ఇవ్వలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు, మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో, ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.